శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 999వ నామము శివశక్త్యైక్య రూపిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శివశక్తుల ఏకమైన స్వరూపం కలిగినది. అంటే శివశక్తులకు భేదం లేదన్నమాట. వారిద్దరూ ఏకమైన రూపం కలిగిన వారు. ఈ విషయాన్ని జగద్గురులు ఆదిశంకర్లు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలోనే వివరించారు కదా. ఆత్మ, దేహము, కారణము, కార్యము మొదలైన జంట స్వరూపాలన్నీ విడివిడిగా ఏ విధంగా ఉండవో అదేవిధంగా శివుడు, శక్తి ఏకరూపులైన వారు. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు పరమేశ్వరిని శివశక్త్యైక్య రూపిణి అనే నామంతో కీర్తించారు. శివశక్తులు ఏకరూపులైన రూపంలో ఎవరి భాగం ఎంత అనేది చెప్పడం సాధ్యం కాదనమాట. అసలు భిన్న రూపంలో ఉంటే కదా తేడా తెలిసేది. ఈ విషయాన్ని ఒక అద్భుతమైన విషయం ఒకటి ఉందన్నమాట. ఒకసారి జగద్గురువులైన ఆదిశంకరులు కైలాసానికి వెళ్ళారట. శివపార్వతులు అక్కడ పీఠం మీద కూర్చుని ఉన్నారు. ఆ పీఠం దగ్గరికి వెళ్ళి అమ్మవారిని నమస్కరించి, అమ్మ ఎప్పుడూ నా తండ్రి అయిన ఈశ్వరునితో కలిసి దర్శనమిస్తూ ఉంటావు కదా, నువ్వు ఈరోజు ఒక్కదానివే దర్శనమిస్తున్నావు ఏంటి? ఈశ్వరులు ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగాడట. అందుకు జగన్మాత దేవుడి శంకర నా పక్కనే కూర్చుని ఉన్నారు కదా స్వామి, నీకు కనిపించడం లేదా అని అడిగిందట. అందుకు శంకర్లు, అమ్మ నువ్వు పరమేశ్వరుని అర్ధభాగానివి అంటారు కదా, కానీ నీ వర్ణముతో ధవళవర్ణుడైన శంకరుని పూర్తిగా కప్పేశావు. పరీక్షగా చూస్తే కానీ స్వామి అవును ఇప్పుడు కనిపిస్తున్నారులే అన్నట్ట. అందుకు జగన్మాత పితృలైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా చిన్నువు నవ్వుకున్నారట. అటువంటి ఏకస్వరూపమైంది కాబట్టి జగన్మాతను శివశక్త్యైక రూపిణి అనే నామంతో కీర్తించారు. జగన్మాత శివశక్తుల సామరస్యం కలిగిన రూపం. వాయువీయ సంయుతంలో ఏమని చెప్పారు అంటే శివేచ్ఛచే పరాశక్తి శివసత్వంతో ఏకత్వాన్ని పొందింది అని. సృష్టి యందు ఆమె ఏ విధంగా ఉంటారు అంటే నువ్వులలోని నూనె వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది. సౌర సంహితలో ఏ విధంగా చెప్పబడింది అంటే బ్రహ్మము కంటే వేరు కానిది శక్తి బ్రహ్మమే అని, ఇతరం కాదు, అవి వేకులు మాత్రమే, ఆ రెండు వేరు అని. అంటే ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళు అవి రెండు వేరు అని అనుకుంటూ ఉంటారు. శక్తి కలవానికి భేదం లేదు. ముందుగా మనము చెప్పుకున్నట్లుగా శ్రీమాత నామము తల్లిని గురించి, శ్రీ శివనామము తండ్రిని గురించి వివరిస్తే శివశక్త్యైక రూపిణి అనే నామం తల్లిదండ్రులు ఇద్దరు గురించి ఉన్న రూపాన్ని గురించి వివరిస్తుంది. శ్రీచక్రము శివశక్తుల ఐక్యరూపం అని చెప్పుకున్నాం కదా. ఈ చక్రంలో 4 సమద్విబాహు త్రిభుజములు ఊర్ధముఖంగా ఉండి శివుని లేదా పురుష శక్తిని సూచిస్తూ ఉంటాయి. 5 సమద్విబాహు త్రిభుజములు నిమ్నముఖంగా ఉండి శక్తిని లేదంటే స్త్రీని సూచిస్తాయి. కాబట్టి శ్రీచక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగము సూచిస్తూ ఉంటుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉంటాయి కాబట్టి దీన్ని నవయోని చక్రము లేదంటే నవచక్రం అని పిలుస్తారు. లలితా త్రిశతి 4 శివచక్రములు, 5 శక్తి చక్రములు, మొత్తం 9 చక్రాలతో కూడిన రూపము శివశక్తుల శరీరము అని వివరించింది. శ్రీచక్రంలోని త్రికోణము, అష్టకోణము, 2 దశకోణములు, చతుర్దశారము, ఈ 5 చక్రములు శక్తి చక్రములైతే బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, చతురస్రము, ఈ 4 కూడా శివచక్రములు. ఈ విధంగా శివశక్తుల ఐక్యరూపమే శ్రీచక్రం. జగన్మాత లలితాంబిక సృష్టిలో ప్రతీదీ 2గా ఉంటుంది. పగలు, రాత్రి, చీకటి, వెలుగు, సుఖం, దుఃఖం, సంతోషం, విచారం చూడ్డానికి 2 భిన్నమైనవిగా కనిపిస్తున్నాయి కదా. ఒకటి లేకుండా రెండోది ఉండదు. రెండింటి సమ్మేళనమే ఒకటిగా అవుతుంది. దినము కానీ రాత్రి కానీ లేకుంటే రోజు గడుస్తుందా? సుఖం కానీ దుఃఖం కానీ లేకుండా ఈ మానవ జీవితమే గడవదు కదా. స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి అవుతుంది. ఇదే అర్ధనారీశ్వర తత్వము. శివశక్త్యైక రూపిణి అనే నామానికి తత్వం ఇదే. ఏ విధంగా ఆత్మ, దేహము, కారణము, కార్యము ఈ మొదలైన జంట స్వరూపములన్నీ విడివిడిగా ఉండవో అదేవిధంగా శివుడు, శక్తి ఏకరూపులై ఊర్ధ్వముఖంగా ఉన్న 4 శివ త్రిభుజములు, నిమ్నముఖంగా ఉన్న 5 శక్తి త్రిభుజముల సమ్మేళనంగా శ్రీచక్రరాజ నిలయమును మనందరం గనక శివశక్త్యైక రూపిణి అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి యొక్క కరుణాకటాక్షాలకి మనం త్వరగా పాత్రలమవుతాం. శ్రీమాత్రే నమః.